ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామరచర్ల జనార్దన్పై మాజీ మంత్రి జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి ఫైర్ అయ్యారు. డ్వాక్రా గ్రూపుల్లో అవినీతిపై జరిగిన విచారణలో వాస్తవాలు బహిర్గతం చేయాలని సవాల్ విసిరారు. అవినీతిలో దామచర్ల అనుచరుల హస్తం ఉందని బాలినేని ఆరోపించారు. కూటమిలో ఉన్నాను కాబట్టే 16 నెలలు ఓపిక పట్టానని, వ్యక్తిగత ఆరోపణలు చేస్తే తీవ్రంగా ప్రతిఘటిస్తామని హెచ్చరించారు. నువ్వు చేసినటువంటి దుష్ప్రచారాలు, ఇప్పుడు నువ్వు అధికార ఎమ్మెల్యే, నువ్వు అన్నీ అవి చేశాడు ఇది చేశాడు అంటున్నావు. ఒక్కటి చెప్పించవయ్యా, ఒక్కటి చూపించవయ్యా. నీది 100 చూపిస్తా. ఈరోజు నేను ఆ రోజు చెప్పాను, నేను చంద్రబాబు నాయుడు గారికి దయచేసి అప్పుడు జరిగింది ఇప్పుడు జరిగింది బయట పెట్టండి. డ్వాక్రా గ్రూపుల్లో జరిగినటువంటి అవినీతి, దుర్మార్గమైన అవినీతి, పేదవాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు సంపాదించుకునే డబ్బుల్ని, వాళ్ళకి ఇచ్చేటటువంటి లోన్ని ఎవరు చేశారో దాదాపు ప్రకాశం జిల్లా ఒంగోలు ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తెలుసు. వాళ్ళని మరి ఎందుకు మభ్య పెడుతున్నావు? ఆ పేర్లు వైసీపీలో జరిగినప్పుడు కూడా వాళ్ళ పేరు కూడా బయటమని చెప్పాను కదా, మరి ఎందుకు బయట పెట్టావు? మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి దగ్గర పోయి నా మీద అసత్యాలు చెప్తావు. నేను 86 కేసులు పెట్టించానని చెప్తావు. టీడీపీ వీళ్ళ మీద, జనసేన మీద. ఎలక్షన్లో జరిగినటువంటి కేసులు తప్పితే ఒక్క కేసు నేను ఎప్పుడన్నా టీడీపీ వాళ్ళ మీద పెట్టానని చెప్పి టీడీపీ ప్రజల్ని ఒకసారి విచారించాలని కూడా చంద్రబాబు గారిని కోరుకుంటున్నా. ఈ రకంగా నేను ఎప్పుడు ఒకటి కాదు, ఎప్పుడు కూడా టీడీపీ వాళ్ళందరూ కూడా నా దగ్గరికి వచ్చి పని చేసుకునేవాళ్ళు. నేను మంత్రిగా ఉన్నప్పుడు కానీ ఎమ్మెల్యేలుగా నేను ఎప్పుడు ఎలక్షన్లో పార్టీ చూసాను తప్పితే ఎలక్షన్లో బట్టి నీ పార్టీ నిక్కచ్చిగా చూస్తా. మిగతా సమయంలో అందరూ సమానంగా నేను ఎవరు వచ్చినా కూడా పనిచేసినటువంటి వ్యక్తిని చెప్పమనండి. ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ వాళ్ళందరూ కూడా ఈ రకంగా సరే చెప్తున్నావు, దేవుడే ఇది చేస్తాడు. నేను అడుగుతా ఉన్నా, లెటర్ నేను రాయించాను అని చెప్పి మాట్లాడుతున్నావు. నాకు ఒక్కడే కొడుకు మీద ఒట్టేసి చెప్తున్నా, నాకు సంబంధం లేదు అని నేను చెప్తున్నా. నీవు నీ కూతురు మీద ఒట్టేసి చెప్పు, నేను రాయించాను. ఇంత దుర్మార్గపు మాటలు ప్రజల్ని ఇంకా ఎలా మోసం చేస్తావయ్యా? ఒక పక్క ఇన్ని ఆక్రమణలు జరుగుతూ ఉన్నాయి. 14 సంవత్సరాల నుంచి గుడిసెలు వేసుకొని వాళ్ళు ఇల్లు ఉంటే రాత్రి వచ్చి లేపించేస్తావు. ఒకవేళ ఏమైనా ఉంటే వాళ్ళు అది ప్రైవేట్ ప్రాపర్టీ అయితే గవర్నమెంట్ వాళ్ళ చేత, పోలీసుల చేత చూపించు, వాళ్ళకేదో సాయం చేసి చేయించు. రాత్రి అసలు పోలీసు వ్యవస్థ ఉందా ఇక్కడ? ఒక రౌడీలు వచ్చి గుడిసెలన్నీ తీసేసి అర్ధరాత్రి పూట 100 మంది మా బైకులు వేసుకుని వచ్చి చేస్తే పట్టించుకునే పరిస్థితి లేకపోతే ఏం దౌర్భాగ్యం ఇది? ఇంత పరిస్థితి. నేను సంవత్సరం 6 నెలలు ఏం మాట్లాడకుండా కూర్చున్నా, హైదరాబాద్లో పోయి కూర్చున్నా. దానికి ఏమంటావు? ఎప్పుడో వస్తాడు పోతా ఉంటున్నావు. నేను అడుగుతా ఉన్నా, గతంలో నువ్వు ఓడిపోయినప్పుడు 2 సంవత్సరాలు అసలు కనపడ్డావా ఇక్కడ? కరోనా టైంలో ప్రజలు కనపడ్డావా? కరోనాలో ఎంత కష్టపడ్డా మేము నాకు తెలుసు, నీకేం తెలుసు? ఇంట్లో కూర్చున్నాడువి. ఊరికి మాట్లాడవాక, నువ్వేదో నోరు వచ్చిందని మాట్లాడవాక, ఏదో కూటమిలో ఉన్నా అని చెప్పి ఇన్ని రోజులు మెదకొని ఉన్నా. నా వ్యక్తిగతంగా మాట్లాడి నన్ను ఇంకా కూడా ఇమిలేట్ చేస్తే నేను ఊరుకునే పరిస్థితి. నాకు పార్టీ ఏం ప్రాబ్లం లే, నేను ప్రజల్లోకి వెళ్తా. నా ప్రజలు కావాలి నాకు. ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు అని నాకు ఫోన్ చేశారంటున్నారు. అవును, సంవత్సరం 6 నెలలు నువ్వు చేసిన రాజకీయాలు నాకు ఫోన్ చేశారు, అందుకు చెప్పాను. నాకు ఫోన్ చేయకూడదా? నేను 5 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నా ఒంగోలులో, 2 సార్లు మంత్రి చేశా. నాకు ఫోన్ చేయకూడదా? ప్రజలు చేయకూడదా? నేను ఎమ్మెల్యేగా ఉన్నా నాకే చేయాలంటే ఆ రాజకీయాలు వర్షిస్తూ. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel